సో బ్రదర్, ఒక యువకుడిగా చెప్పండి, ఈరోజు అధికార పార్టీలోనే యువజన అని చెప్పి యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పి పార్టీ పేరులోనే ఉంది, కానీ రాష్ట్రంలో యువత పరిస్థితి ఏంటంట? రాష్ట్రంలో యువత పరిస్థితి అంటే చాలా దరిద్రంగా ఉందన్న. ఒక యువకుడిగా మేము ఒక బీటెక్ చేసి 10th నుంచి చాలా కష్టపడి నానా తిప్పలబడి కష్టపడి చదువుకొని ఒక బీటెక్ అంటూ మేము క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా ఒక జాబ్ అనేది ఏమీ లేకోకుండా, ఏ విధంగా ఇది లేకోకుండా మనకి జాబ్ క్యాలెండర్ కూడా సరే 2 years కరోనా పోయింది, ఓకే 2 years తర్వాత అయినా సరే మనకు ఆ జాబ్ క్యాలెండర్ అనేది వదలాలి. అలాంటిది ఏ విధంగానూ వదలకోకుండా ఉన్నారు కదా వాళ్ళనే పని చేయించుకుందాం అనే ధీమాతోనే ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనేది వదల. అది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వస్తుంది కాబట్టి ఒక జాబ్ క్యాలెండర్ అనేది వదిలేడు. అది కూడా 125 పోస్టులు అంట. అసలు ఏ రకంగా 125 పోస్టులు అనేది వదిలేడు అనేది మాకు అర్థం కాల. ఇది ఏ పాలన అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు నేను 98% పూర్తి చేశానని ఆయన చెప్పుకుంటున్నా, వాస్తవ రూపంలో కనిపిస్తుంది ఆయన ఎంత చేశారు ఎంత చేయలేదు అని. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు జాబ్ క్యాలెండర్ తీసుకుంటే 2 సంవత్సరాలు కరోనాలో పోయినా 3 సంవత్సరాల్లో ఆయన గట్టిగా 100 జాబులు కూడా క్రియేట్ చేయని పరిస్థితి. పైగా నేను 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటా ఉన్నారు. ఏది సచివాలయ ఉద్యోగులు కానీ గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కానీ. సో వాటిలో కూడా ఈరోజు వాటినే ఎలక్షన్లో ఉపయోగించి ఎలక్షన్లకు వెళ్దామన్న ఆలోచనలో ఉండటం అనేది ఎంతవరకు? వాలంటీర్ వ్యవస్థ అనేది ఫస్ట్ వేస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్ వ్యవస్థ. ఎందుకంటే ఉపాధి కల్పిస్తాం మంచిదే కాదంట్లా, కాకపోతే ఆ 5,000 అనేది అనవసరం. 2 ఇది మన వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని మన ఏ అయితే ఆధార్ కార్డ్స్ కానీ మన బ్యాంక్ అకౌంట్స్ కానీ అసలు మామూలుగా అమ్మఒడి దాంట్లో ఎందుకు వేస్తారన్న అసలు మామూలుగా ఫస్ట్ నుంచి మామూలుగా ఏంటంటే ఒక బ్యాంక్ అనేది కాలేజ్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు కాబట్టి ఆ బ్యాంకులో వేసేవాళ్ళు, అది మామూలుగా పంపించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఉన్న వ్యవస్థకి ఏంటంటే వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఆధార్ కార్డు కావాలన్నా ఆ వాలంటీర్ని అడగాలి వెళ్ళి. మనం ఏదైనా స్థలం కొనుక్కున్నా సరే ఆ స్థలం పేపర్స్ కూడా వాడి దగ్గరికి వెళ్ళి మనం ఇదవ్వాల్సి వస్తుంది. అవి కూడా మనకు వస్తాయనే నమ్మకం లేదు. ఫస్ట్ మనం ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ బొమ్మే అంతదాకెందుకన్నా మనం కొన్నదానికి కూడా వాడి బొమ్మే వేసుకోవాల్సి వస్తుంది. టీటీడీ దానికి కూడా వాస్తవంగా ఆడి బొమ్మే వేశారు, ఆయన బొమ్మే వేశారు. అది సో అంటే ఇలా బొమ్మలా వేసుకుంటా పోతా ఉన్నారు, పేర్లు మార్చుకుంటూ పోతా ఉన్నారు. మామూలుగా మనకి చెప్పారన్న ఫస్ట్లో 2018-19 ఎలక్షన్ మూమెంట్లో తిరిగినప్పుడు బొమ్మలు మామూలుగా వేసుకొని తిరగడం అనేది ఇలా అనేది మేము చెయ్యం అనే ఇదే చెప్పారు చాలా వరకు. కానీ ఇప్పుడు చేసేదంతా ఆ రాజకీయమేనన్న. మామూలుగా ఇసుక దీంట్లో కూడా మొత్తం కొడలనానియే దాదాపు ఒక 200 లారీలో 300 లారీలో ఆయనే తిరుగుతుంది దాదాపు. వేరే ఇదంటూ ఉండదు. ఇంకా ఆయనయే అవ్వాలి, లేకపోతే ఆ పైన కూడా వాళ్ళయే అవ్వాలి. యువకుడిగా అంటే ఇప్పుడు యువకులు ఏంటంటే మాస్ అనే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో కొడాలి నాని 20 ఏళ్ళుగా కూడా ఆ మాస్ ఫోబియాలో ఉన్నారు. యువత నానిని ఇష్టపడ్డారు, ఆయన గెలిపించుకుంటూ వచ్చారు. మరి ఈసారి పరిస్థితి ఎట్లా ఉంది? ఆ మాస్ ఫోబియాలోనే ఉన్నారా, రియాలిటీలోకి వచ్చారనుకోవాలా? రియాలిటీలోకి అయితే వచ్చారన్న. ఎందుకంటే ఒక పరంగా మనకు గుడివాడ అభివృద్ధి అనేది ఎక్కడ ఏం జరగల. ఒక దాంట్లో అయితే కొన్ని ఇంకా వెనకబడిపోయే ఉన్నాయి, కొన్ని ప్రదేశాలు మాత్రం ఇంకా వెనకబడిపోయే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు కూడా మనకి 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, జరిగినాయి. అలాంటిది మళ్ళీ పార్టీలోకి కూడా కొత్తగా పెట్టారు. అంటే కొత్తగా ఆయన పైన అధికారం వచ్చింది, కింద అధికారం కూడా వచ్చింది. ఆ 2 వచ్చినా కానీ గుడివాడ అభివృద్ధి అనేది జరగలేదు. అసలు ఎక్కడా కూడా డ్రైనేజ్ సిస్టమ్ అనేది కానీ ఇది కానీ అవన్నీ ఏమీ అభివృద్ధి అయితే ఏం జరగలేదు. అంటే ఇప్పుడు ఆయనకు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు మారుతూ వస్తూ ఉన్నారు ప్రతి ఎలక్షన్కి. 5వ ఎలక్షన్ వచ్చింది, 5వసారి కూడా ఇప్పుడు వెనుగల రాము గారు టికెట్ రేస్లో ఉన్నారు, ఆయనే టికెట్ అని చెప్తా ఉన్నారు. కొడాలి నాని ఇదే చెబుతూ వాళ్ళు సంవత్సరానికి ఒకళ్ళు మారుతూ ఉన్నారు, నేను మాత్రం ఇలాగే గెలుస్తూ ఉన్నాను, మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ కలన్న. అంటే ఇప్పుడు దాకా ఏంటంటే గుడివాడ అనేదే నాది అని అనుకునే ఇదవుతున్నారు. ఈసారి గుడివాడలో మార్పు చాలా తొందరగా వచ్చింది కూడా. అలాంటిది ఇప్పుడు మామూలుగా గెలుస్తాం అనేది చాలా కష్టం అన్న. కొడాలి నాని అనేది గెలుస్తాం కష్టం. మేము కూడా జనసేన పార్టీ పరంగా వెనుగల రాముని పార్టీ పరంగా సీట్ పరంగా మేము గెలిపించుకునే అవకాశం ఉంది, చాలా ఉంది. ఇంకా దాని మీద మేము ఇంకా పోరాడగలమని చెప్పి మేము అనుకుంటాం. ఎన్నికల 3లో గెలిపోయిన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు?
తెలుగుదేశమే గెలవాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే ఉన్న రాష్ట్రం ఇప్పుడు అంతా ఒక అభివృద్ధి లేదు, ఒక బ్యాటరీలు లేవు, ఒక సంక్షేమ ఏదో పథకాలు పెట్టాడు కానీ ఈ జనానికి ఉపయోగం లేని పథకాలు పెట్టాడు. ఏదో డబ్బులు ఇస్తున్నాము, ఆ డబ్బులతో అయిపోతుంది మా పని అని అనుకుంటున్నాడు. ఏమీ లేదు. అదే పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ వచ్చే బ్యాటరీల మీద వచ్చే ఆదాయం జనానికి ఇస్తాడు రేపొద్దున. అది సంక్షేమ పథకాలు తీసుకొస్తాడండి. ఈయన బ్యాటరీలు కానీ ఇక్కడ ఉన్న అమరాన్ని బ్యాటరీలు కానీ అన్నీ పోయినాయి. ఇక్కడ మన చంద్రబాబు నాయుడు పెట్టినవి అన్నీ పోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టలే ఇక్కడ మనం ఇప్పుడు రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని బ్యాటరీలు పెట్టి ఈ వచ్చిన ఆదాయం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు పంచుతున్నాడు. అది సో మరి ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా 175కి 175 నేనే గెలుస్తానని చెప్పని అంటా ఉన్నారు? గెలిచిన తర్వాత చెప్పమానండి. గెలిచిన తర్వాత చూద్దాం. అది ఏంటి ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? అక్కడ ఇప్పుడు రవీంద్ర వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, పేరు నాని వాళ్ళ అబ్బాయికి. వెళ్ళిపోవటమే, దుకాణం సదురుకుని వెళ్ళిపోవటమే, మాట్లాడే పని లేదు. ఇప్పుడు ఆయన అంటా ఉన్నారు పేరుని గిట్టి ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఓడించలేరని చెప్పాను. చూస్తారు ఒక వార్డుకి ఆయన కనీసం ఒక వార్డుకి కౌన్సిలర్ కార్పొరేటర్గా కూడా పోటీ చేయాల. ఓటు జనాలు ఎలా వేస్తారు? అది బుద్ధున్నవాడు ఎవడు వేయడు. అది ఇప్పుడు వారసత్వాలు పనికిరావంటారా? పనికిరావు. ఏంటో అభివృద్ధి ఏమైనా చేశారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండి? పేరు చూపించమనండి ఏం చేశాడు. పేరు నాని గారు చూపిస్తే బాగుంటుంది ఏం చేసామనేది. అది ఇప్పుడు ఈ నానీలు అందరూ కూడా ఇప్పుడు పేరు నాని, కొడాలి నాని, అలాగే కేసీఆర్ నాని కూడా ఈరోజు వైసీపీలో చేరిన పరిస్థితి. వీళ్ళందరూ ఇప్పుడు చెబుతా ఉన్నారు టీడీపీ కల్లో కూడా గెలవదు, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్తా ఉన్నారు. ఆయన కేసీఆర్ నాని గారు వాళ్ళ కుటుంబ కలహాల వలన బయటికి వెళ్ళాడే తప్ప వాళ్ళ తమ్ముడికి ఇస్తున్నారని మామూలుగా వెళ్ళడం అనేది లేదు. అది ఆయన చేసిన పని. అది అంటే తల్లగిన్నెలు తపస్సు చేసిన చంద్రబాబు గెలవడని చెప్పని అంటా ఉన్నాడు. రేపు చూస్తాడుగా, ఆడ దుకాణం చదువుకుని వెళ్ళడమే ఆడ పని. అది ఇక్కడ కొడాలని పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు మారుతున్నారు కానీ నాకు గెలిపిన ఎవరు ఆపలేకపోతున్నారు అంటా ఉన్నాడు. అది కూడా మారుతుంది, అన్నీ మారుతాయి. ఎందుకంటే ఆయన అన్న మాటలో జనాలు ఆలోచిస్తే ఆడికి ఎవడో ఓటు కూడా వేయడు. అది అన్న ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోయినాయి రాజకీయ పార్టీలన్నీ కూడా, అలాగే ప్రజలందరూ కూడా రాజకీయ మూడ్లోకి వెళ్ళిపోయారు. గట్టిగా చూస్తే ఇంకా 2-3 నెలలుగా అనిపిస్తూ ఉంది. ఏంటి ఎంతవరకు ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి? 100% చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? చంద్రబాబు గారు అభివృద్ధి చేసి ఏదైనా సరే సాధించగల వ్యక్తి. జనాల్ని మభ్యపెట్టి మోసం చేసే వ్యక్తి అయితే కాదు. మోసం చేసి జనాల్ని మభ్యపెట్టి నవరత్నాలనే పథకాలు ఇచ్చి ఆ పథకాల ద్వారా గద్దెనెక్కి జనాల్ని మోసం చేసి కొన్ని పథకాలు అయితే చేయలేకపోయాడు. మద్యపానం నిషేధం చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తికి మద్యపానమే ప్రతి పథకానికి ఆ డబ్బులతోనే వాడుతున్నాడు. ఆయన ఇచ్చిన హామీలు 98% పూర్తి చేశానని చెప్పుకుంటా ఉన్నాడు కదా జగన్. ఏ హామీలు పూర్తి చేశాడండి? ఇప్పుడు ఇల్లు ఇచ్చామన్నాడు, సెంట్ ఇళ్లలో ఎవరికి సరిగ్గా కట్టుకున్నా ఒక్కడైనా గృహప్రవేశం చేసి పలానా ఇంట్లో నేను శుభ్రంగా ఉన్నాను. మేము ఇచ్చిన మనం కట్టిన తెలుగుదేశం ప్రభుత్వంలోని పక్కాయి గృహాలే ఇవ్వలేని సన్నాసి ఎమ్మెల్యేలు ఈరోజు ఏదో ఇచ్చాము చేసామంటే ఎలా నమ్ముతారు జనాలు? సో ఈ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు పేరు నాని, అలాగే కొడాలి నాని పక్క కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. చంద్రబాబు మీద విరుచుకుపడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే. మరి వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళు అభివృద్ధి ఎంతవరకు చేశారనుకోవాలి? అభివృద్ధి అయితే శూన్యమండి. ఏంటంటే జగన్ గారి దగ్గర ఏదో మళ్ళీ సీటు సంపాదించుకోవడం తప్ప ఆ చంద్రబాబుని తిడతాం, ఆ పవన్ కళ్యాణ్ తిడతాం తప్ప వీళ్ళు ఆ సీటుని భద్రపరచుకోవడానికి కోసమే వీళ్ళు ఇలా చేస్తారు తప్ప అభివృద్ధి అనేది మచిలీపట్నంలో కానీ గుడివాడలో కానీ అనేది శూన్యమండి. ఎంతసేపు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని వీళ్ళని తిట్టడం తప్ప వీళ్ళ వల్ల జనాలకి ఇంత మంచి చేశామనేది ఎక్కడైనా నిరూపించగలిగితే ప్రజలు 100% కాదు 50% ఓట్లు వేయగలిగారు. కానీ అలాంటి నీచమైన రాజకీయ నాయకులు మా మచిలీపట్నానికి పేర్ని నాని, గుడివాడకి కొడాలి నాని అలాంటి దరిద్ర సన్నాసులు ఇంకా ఓటు అనేది వేయరు. మచిలీపట్నంలో మా కొల్లు రవీంద్ర గారు కనీసం 75,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు.
ఓట్లు గెలవబోతున్నారు. అది కాకుండా మన నియోజకవర్గాన్ని పేరు నాని గారు చేసిందేమి వరవలేక వాళ్ళ పుత్ర రాజకీయాల్లో దింపి పేరుని కిట్టు కోసం ఏంటి అసలు ఈ పేరుని గిట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్య చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా నన్ను ఓడించలేరని చెప్తా ఉన్నాడు. ఒక వార్డు మెంబర్ కూడా గెలవడానికి ఎలా ఇచ్చేస్తారండి పదవులు? ఎలా వేసేస్తారు జనాభా? వాళ్ళ నానేదో ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేశాడు. అంతకుముందు మంత్రిగా చేసి ఒక విప్పుగా కూడా పదవి చేసి నాకు ₹1 కూడా లేదన్న వ్యక్తి ఈరోజు మంత్రి పదవి చేసి 5,000 కోట్లు కుంభకోణం చేసి మచిలీపట్నంలో మళ్ళీ వాళ్ళ అబ్బాయికి 100 కోట్లు ఖర్చు పెట్టి సీటు సంపాదించుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసాకి చేశాడు. ఏమీ ఒక ఉద్యోగం చేయలేని వ్యక్తికి ఏదో అబ్రాడ్స్లో అమ్మాయిలు ఏదైనా సంబంధాల కోసం ఆయన్ని ఎమ్మెల్యే చేసి ఆ పదవుల కోసం ఇక పేరు కోసం ఆయనకి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు తప్ప ఆయన అనేది గెలవడం అనేది మచిలీపట్నంలో అయితే వైసీపీ అనేది 0 అండి. బందర్లో పోర్టులని సముద్రంలో రాళ్ళు ఇసుక వేయటం అనేది అదొక పోర్ట్ అండి. జనాలందరూ వెళ్ళి చూడమంటున్నాడు. రాళ్ళు రప్పలేసి పోర్ట్ అని మట్టేసేసి రేపు తుఫాన్ వస్తుంది, ఆ రాళ్ళు రప్పలు కొట్టుకుపోతాయి. ఎక్కడైనా ఒక కన్స్ట్రక్షన్ జరిగి ఒక ఆఫీస్ కానీ ఒక ఏదైనా జరిగిందని చూపించమనండి. ఈ బందర్ పోర్టు మీద 5,000 కోట్లు వస్తే దానికి వీళ్ళు కనీసం 2,000 కోట్లు వీళ్ళ కుంభకోణం ఉందని సంగతి బందర్ ప్రజలే కానీ రాష్ట్ర జనాభా కానీ చూస్తున్నారు. అది చూసి కనిపెట్టి జనాభా రేపు సరైన బుద్ధి చెప్తారు. వాళ్ళని ఖచ్చితంగా రాజకీయ సన్యాసం చేయించడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది. ఏదండి రాళ్ళు రప్పలేసి 2,000 కోట్లు తిన్నారంటే తిన్నారు కాబట్టి చెప్తున్నామండి. కుంభకోణాలు చాలా ఉన్నాయి బందర్లో. 1 కాదు 2 కాదు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇండస్ట్రీ ఇవన్నీ ప్లస్ మా బందర్లో భూ కుంభకోణాలు బాగా చేశారండి. ప్రతి ఒక్కరిని అడగండి. రాజకీయంగా ఆయన ఎదగటం అనేది కోసం ప్రతి ఒక్కరిని తొక్కడానికి పేర్ని నాని అనేవాడు చాలా చాలా చేశాడు. చేసి వాళ్ళ అబ్బాయికి రాజకీయ పరంగా గొప్పగా చెప్తాకి మచిలీపట్నంలో ఆయన గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు 75,000 ఓట్ల మెజార్టీతో కంపల్సరీ గెలుస్తారు. ఇది అయితే తథ్యం.